హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంటి చిన్ని కన్నయ్య క్రెడల్ సెరమోనీకి ఇంట్లోనే డెకోర్ చేసుకున్నామండి. ఇంట్లో ఉన్న వాటితోనే అన్నీ గ్యాదర్ చేసి వితౌట్ ఎనీ ప్లాన్ స్టార్ట్ చేసాము. బట్ ఎండ్ మాత్రం సూపర్గా టర్న్ అవుట్ అయింది. యూ కెన్ సీ ఇన్ దిస్ వీడియో. మేము అకేషనల్గా డెకోర్ చేస్తున్నాం కాబట్టి చాలా టైం తీసుకుంది అండ్ వితౌట్ ఎనీ ప్లాన్ స్టార్ట్ చేసాం కాబట్టి మోర్ దెన్ 4 hours తీసుకుంది. నేను, మా చెల్లి, మా తమ్ముడు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మధ్య మధ్యలో వస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ మంచి మాట్లాడుకుంటూ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. 4 hours చాలా ఈజీగా అయిపోయిందనమాట. ఇక్కడ నేను స్టాండ్ పెడుతున్నాను. స్టాండ్కి 3 links ఉన్నాయి. సో 3 links పెడితే నాకు మొత్తం వాక్వే మొత్తం బ్లాక్ అయిపోయింది. సో ఎండ్లో 2 linksతో అడ్జస్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ మా అమ్మ, మా అక్క ఇద్దరు సార్ట్ చేసుకుంటున్నారు నెక్స్ట్ డేకి వంటల కోసం. వంటలన్నీ కూడా మా అమ్మ, మా అక్కనే చూసుకున్నారండి. చాలా బాగా చేశారు. ఈవెంట్కి ఇంట్లో వాళ్ళందరూ కలిసి అన్నీ మనమే చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మా చెల్లి వచ్చేసి బ్యాక్డ్రాప్ యాడ్ చేస్తుంది. ఇది నేను మా గృహప్రవేశానికి నియర్ బై స్టోర్లో తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అయింది నాకు. బ్యాక్డ్రాప్ యాడ్ చేశాక నాకు లెఫ్ట్ సైడ్లో చాలా గ్యాప్ వచ్చింది. నేను ఆ గ్యాప్ని ఇంట్లో ఉన్న కర్టెన్స్తో అడ్జస్ట్ చేశాను. నా దగ్గర వైట్ కలర్ కర్టెన్స్ ఉంటే అడ్జస్ట్ చేశాను. ఈ స్టాండ్ వచ్చేసి మనం ఒక కర్టెన్ యాడ్ చేశాక మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ నాతో ఉన్న 4 వైట్ కలర్ కర్టెన్స్ యాడ్ చేశాక గ్రీన్ మీద వైట్ కలర్ కాంబినేషన్ మంచి లుక్ ఇచ్చింది. కర్టెన్స్ని పిన్స్తో సెక్యూర్ చేశాక ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ యాడ్ చేసాము రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో హ్యాంగింగ్ లాగా. అండ్ పైన కూడా సేమ్ గార్లాండ్ 4 strings ఉంటే వాటిని కూడా యాడ్ చేసాము. చాలా మంచి లుక్ వచ్చింది. ఎందుకంటే ఆల్టర్నేట్గా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంచి లుక్ వచ్చింది. ఇక్కడ నేను ఆ స్ట్రింగ్స్ ఎట్లా యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి చెక్ చేశాను. మధ్యలో మా తమ్ముడు వచ్చి నేనే యాడ్ చేస్తాను, ఏం చేస్తాను, నా టచ్ కూడా ఉండాలి అని చెప్పి ఏదో చేసి వెళ్ళాడు. మేము చేస్తుంటే డిస్టర్బ్ చేస్తూ యాడ్ చేసాకొచ్చి అవి 2 మెల్లి పెట్టినట్టు పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి ఏదో చేసి వెళ్ళాడు. బట్ అది నిలవలేదు. అండ్ పైన వచ్చేసి నేను మళ్ళీ ఎల్లో స్ట్రింగ్స్ ఉంటే ఎల్లో స్ట్రింగ్స్ యాడ్ చేశాను. త్రూ అవుట్ స్టాండ్ పైన మొత్తం టాప్ మొత్తం యాడ్ చేశాను. బట్ మంచి లుక్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్డ్రాప్ వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ ఉంది కాబట్టి పైన గార్లాండ్స్ కాంట్రాస్ట్ కలర్లో ఉన్నాయి కాబట్టి మంచి లుక్ ఎలివేట్ అయింది. నేను ఇంకా మధ్యలో 2 కర్టెన్స్ ఉంటే వాటి మీద ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యాడ్ చేశానండి. వైట్ అండ్ ఎల్లో ఉంటే కనిపించదా అని చాలా చూశాను. బట్ ఓవరాల్గా చాలా మంచి లుక్ ఇచ్చింది. సో ఇక్కడ మా అమ్మ, మా చెల్లి ఫ్లవర్స్ అన్నీ అల్లుతున్నారు. మా అమ్మకి మళ్ళీ మార్నింగ్ వంట చేసే పని ఉంటుంది కాబట్టి మా అమ్మని వెళ్ళి పడుకోమని చెప్పాము. బట్ అక్కడనే సోఫాలో పడుకొని మాతో ముచ్చటేస్తా కూర్చుంది. నేను, మా చెల్లి రిమైనింగ్ ఫ్లవర్స్ అన్నీ అల్లేసుకున్నాము. బంతిపూలు అల్లడం దగ్గర చాలా టైం పట్టింది. మా చెల్లి ఎల్లో కలర్ కంప్లీట్ చేస్తే నేను ఆరెంజ్ కలర్ కంప్లీట్ చేశాను మా అమ్మ హెల్ప్తో. సో మొత్తం ఫినిష్ చేశాక మొత్తం క్లియర్గా క్లీన్ చేసేసి చిన్న చిన్న ఫ్లవర్స్ పడి ఉంటే అవన్నీ క్లీన్ చేశాక నా దగ్గర లోటస్ ఫ్లవర్స్ ఉండే ఆర్టిఫిషియల్లీ. సో అవి మర్చిపోయాను, తర్వాత చూస్తే దొరికాయి. సో వాటిని యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మధ్య మధ్యలో ఒక 5 లోటస్ ఫ్లవర్స్ యాడ్ చేశాము. చూడొచ్చు మీరు, కంప్లీట్ అయిపోయింది బ్యాక్డ్రాప్ లుక్. బట్ చాలా మంచి లుక్ వచ్చింది. దిస్ ఎ బ్యాక్డ్రాప్ డెకోర్. ఇప్పుడు ఉయ్యాలకి ఇంకా డెకోర్ చేద్దామని తీసుకొచ్చాము. వాటికి కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ కొన్ని న్యాచురల్ ఫ్లవర్స్ యాడ్ చేసాము. బంతిపూలను యాడ్ చేసాము. ఇక్కడ మా చెల్లి నేను ఉంటే ఎట్లుంటుంది అని చెక్ చేసుకుంటుంది. ఈ బ్యాక్డ్రాప్తో ఫొటోస్ బాగా వస్తాయా లేదని చెప్పేసి ఒకసారి ఫోజ్ ఇచ్చి చెక్ చేసుకుంటుంది. ఉయ్యాలకి మనకి లెఫ్ట్ సైడ్లో మనకి పైన ఒకటి వైట్ కలర్ రాడ్ ఉంది కదా, అది మస్కిటో నెట్ యాడ్ చేసుకోవడానికి ఆ ఉయ్యాలకి ఇచ్చారు. సో దానికి నేను ఏదైనా ఇలాగా హ్యాంగింగ్ యాడ్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది అని చెప్పేసి ఆ రాడ్ని రిమూవ్ చేయలేదు. సో నా దగ్గర ప్యారెట్స్ ఉంటే ఆ ప్యారెట్స్ని ఇట్లా ఒక హ్యాంగింగ్ ఉంటే ఆ హ్యాంగింగ్కి అటాచ్ చేసి పెట్టాము. హైట్ అడ్జస్ట్ చేసుకొని చూసాము, ఎందుకంటే బాబుని ఉయ్యాల్లో వేసాక ఆ ప్యారెట్ హ్యాంగింగ్ తగలకుండా ఉండాలని చెప్పేసి చూసుకొని అటాచ్ చేసాము. బట్ చాలా మంచిగా అనిపించింది. వన్ ఆఫ్ ద గుడ్ ఎలిమెంట్ నా డెకోర్లో. నాకు ఈ చీర శ్యామలా ఆంటీ ఇచ్చారండి. శ్యామలా ఆంటీ ఈ చీరని శ్రావణ మాసంలో అమ్మవారికి కట్టించారు. అట్లీస్ట్ బాబు నేను ఇట్లా యాడ్ చేస్తానని నేను అనుకోలేదు. తను అట్లీస్ట్ బాబు కింద అయిన ఈ తొట్లో అమ్మవారికి కట్టించింది కదా అని ఇచ్చారు. బట్ నేను ఇట్లా ఫ్లిట్స్ పెట్టి యాడ్ చేద్దామని చూశాను. చాలా బాగా టర్న్ అవుట్ అయింది. రెడ్ కలర్ మంచి బ్రైట్ లుక్ ఇచ్చిందనమాట. రెడ్ కలర్ వచ్చేసి మంచి బార్డర్ కూడా చాలా బాగుంది. నేను ఇంకా వంగి అవ్వట్లేదు అని చెప్పేసి కూర్చొని ఫ్లీట్స్ అన్ని పెట్టాను.
ఆ ప్లీట్స్ దగ్గరనే చాలా టైం తీసుకుంది. ఆ ప్లీట్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేయడానికి చాలా టైం పట్టింది. నేను మా చెల్లి చాలా కష్టపడ్డాం. ఆల్మోస్ట్ ఇట్ టుక్ అన్ హార్, బట్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. థ్యాంక్స్ టు శ్యామల ఆంటీ. మంచి బ్రైట్ రెడ్ కలర్ ఇచ్చినందుకు చాలా బాగా అనిపించింది ఉయ్యాలకి యాడ్ చేశాక. తర్వాత ఆంటీ దగ్గరే తీసుకున్న గార్లాండ్స్ ఇచ్చారు. ఇవి కూడా అమ్మవారికి పెట్టినయే. ఇవి ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ అండి. చాలా బాగా అనిపించింది ఉయ్యాలకి అట్లా యాడ్ చేస్తే. నేను యాక్చువల్గా ఇక్కడ ఒరిజినల్ ఫ్లవర్స్ యాడ్ చేయాలనుకున్నాను, బట్ ఇవి యాడ్ చేశాక మంచి లుక్ వచ్చింది. నేను ఇంకా నా దగ్గర ఇంకొక 3 ప్యారెట్స్ ఉంటే ఆ 3 ప్యారెట్స్ కూడా అట్లాగే యాడ్ చేశాను. యాక్చువల్గా అక్కడ మేము వేరే ఏదైనా యాడ్ చేద్దామని ట్రై చేసాం, బట్ ఈ ప్యారెట్స్ చాలా బాగా కనపడినాయి. మంచి రెడ్ మీద గ్రీన్ కలర్ చాలా బాగా కనపడినాయి అనమాట. మంచి లుక్ ఇచ్చింది. చెప్పాలంటే మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చింది ఉయ్యాలకి. చూడొచ్చు మీరు జూమ్ చేస్తే ఎంత బాగుందో. తర్వాత ఇంకా మస్కిటో నెట్ రాడ్కి న్యాచురల్ ఫ్లవర్స్ యాడ్ చేద్దాం అనిపించింది. సో నేను అట్లా 2 స్ట్రింగ్స్ పెట్టి ఇట్లా రొటేట్ చేస్తూ యాడ్ చేద్దామా అని చూశాను, బట్ అంత బాగా అనిపించలేదు. సో అవన్నీ రిమూవ్ చేసి మళ్ళా ఒకటి ఎల్లో ఒకటి అట్లా ఆల్టర్నేట్గా గుచ్చుకొని యాడ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఇట్లా యాడ్ చేశాక మంచి లుక్ వచ్చింది. నేను మా చెల్లి ఇట్లా రొటేట్ చేస్తూ యాడ్ చేసాము. ఆ స్టాండ్ చాలా స్టాండర్డ్గా ఉంది, సో బేర్ చేయగలిగింది ఆ వెయిట్ని. తర్వాత ఆ స్ట్రింగ్నే కంటిన్యూస్గా ఉయ్యాల చుట్టూ యాడ్ చేసాము. చూడొచ్చు ఎంత బాగా కనపడుతుందో. ఉయ్యాలకి మంచి లుక్ ఇచ్చింది. ఎంతైనా న్యాచురల్ ఫ్లవర్స్ యాడ్ చేశాక ఒక మంచి ట్రెడిషనల్ లుక్ ఎలివేట్ అవుద్ది. ఫ్లవర్స్ యాడ్ చేస్తుంటే అవి రోల్ అవుట్ అయిపోయి పడిపోతున్నాయి. సో వాటిని ఒక 2 ఇంచ్ 3 ఇంచ్ గ్యాప్ తీసుకొని వైట్ కలర్ థ్రెడ్తో నాట్ వేస్తూ వెళ్ళాము. తర్వాత మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ గుచ్చుకొని మళ్ళీ యాడ్ చేసిన అంటే మళ్ళీ గుచ్చుకున్న ఫ్లవర్స్ అన్నీ రిమూవ్ చేసి ఆల్టర్నేట్ ఫ్లవర్స్ యాడ్ చేసి అట్లా చాలా టైం పట్టింది. బట్ మాట్లాడుతూ చేసాం కాబట్టి టైం అసలు తెలియలేదు. బట్ ఆల్ ఓవర్గా చాలా మంచి లుక్ వచ్చింది. మొత్తానికి ఇలా మా డెకోర్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్లో బ్యూటిఫుల్ ఒక ఎలిమెంట్ యాడ్ చేస్తున్నాము. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎలిమెంట్ ఇన్ అవర్ డెకోర్. చూడొచ్చు నేను మా చెల్లి అట్లా లోటస్ యాడ్ చేసాము. మంచి లుక్ వచ్చింది వీటితో. ఇంకా ఇలాగ మా డెకోర్ని కంప్లీట్ చేసాము. బట్ చాలా బాగా టర్న్ అవుట్ అయింది. మేము ఏది ప్లాన్ చేయకుండా చేసాము, ఉన్న వాటిని అన్నిటినీ గ్యాదర్ చేసి. బట్ ఫుల్ హ్యాపీ మా చిన్నోడి ఉయ్యాల ఫంక్షన్కి ఇలా డెకోర్ చేసుకున్నందుకు. చూడొచ్చు ఓవరాల్ లుక్ ఎంత బాగుందో. అసలు ఆ అబ్సెషన్ ఇంకా నాకు పోలేదు. చాలా బాగా అనిపించింది. లాస్ట్కి ఇంకొకసారి ఫొటోస్ ఎట్లా వస్తాయి వాటి ముందు అని చెప్పేసి నేను మా చెల్లి అలాగే వాడిని పెట్టుకొని ఫొటోస్ దిగాము. బట్ చాలా బాగా వచ్చాయి. కాకపోతే కొంచెం బ్యాక్డ్రాప్ చిన్నగా అనిపించింది. మాకు స్పేస్ కంజెస్టెడ్ ఉండబట్టికి అలాగా చిన్నగా చేయాల్సి వచ్చింది. బట్ చాలా బాగా వచ్చాయి. ఇలాంటి DIY డెకోర్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ప్రీవియస్వి మా పాప బర్త్డేస్ ఫంక్షన్స్కి అట్లా తీసిన వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా రిలీజ్ చేస్తాను. Thank you for watching. Please subscribe.